தாயே கொடுவாள் காளி கடுந்தவ சூலி 6 பொண்ணு குறைகளை அடுக்கிச் சொன்னனே அம்மா, அன்பு அடம் பிடிக்கிறியா அம்மா? நான் சொன்ன குறைகளுக்கு நீ புடிச்ச சூலம் போதும் அம்மா. இந்த புதுமை பொண்ணுக்கு இவ கண்ட புதிய கனவுக்கு அசுரனா நின்ன இவ அப்பன் குணத்தை அரக்கன் அழிச்ச 1000 கண்ணுடையா அரைக்கண் திறந்து அழிக்க மாட்டாயா? శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవి నమః. మాత ప్రత్యంగరీదేవి అనుగ్రహత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కాళీదేవి సాధన ఉంటుంది. కాళీదేవి మాత శుభయోగ అశుభయోగము అనేటటువంటిది పంచాంగంలో మీకు తెలిసి ఉంటుంది. మంచి ముహూర్తం కావాలని ఎలా అయితే మీరు చూసుకుంటారో అలానే చెడు ముహూర్తం కావాలని కొంతమంది చూసుకుంటారు. కాళీదేవి 2 కాలాలకి సమమైనటువంటి విధానమైన శక్తిని అమ్మ విడుదల చేస్తుంది. శుభయోగానికి ఎక్కువ, అశుభయోగానికి తక్కువ అనేటటువంటిది ఉండదు. కాళీమాత కుడి ఎడమ 2 కూడా సమమైనటువంటి విధానంలో కొనసాగేటట్టుగా చూసేటటువంటి తల్లి. కాబట్టి కాళీమాత సాధన 2 విధానాలుగా చేయాలి. మిట్ట మధ్యాహ్న సమయంలో చేయాలి. అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది, ఆ సమయంలో చేయాలి. రాత్రి అర్ధరాత్రి సమయంలో చేయాలి. ఈ రెండిటికి తేడా ఏంటి అనంటే, ఉదయం పూట చేసేటటువంటి కాళీ సాధన శుభయోగానికి సంబంధించినటువంటి విధానం. రాత్రి సమయంలో చేసేటటువంటి సాధన అశుభయోగమైనటువంటి విధానము. మన మీద ఎటువంటి ప్రభావం చూపించకుండా అశుభమైనటువంటి విధానాన్ని జయించగలిగేటటువంటి శక్తిని స్వీకరించే విధముగా ఉండేటటువంటిది. ఇక్కడ కాళీదేవి మంత్రము 2 విధానాలుగా ఉపదేశించడం జరుగుతుంది. ఉదయం పూట కాళీదేవి ఇతర దేవతలతో అనుసంధానమైనటువంటి 32 అక్షరాలతో ఉన్నటువంటి మంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది. ఈ 32 అక్షరాల్లోనే సకల దేవతలందరూ కూడా ఆ కాలానికి అనుగుణంగా శుభయోగమైనటువంటి వారు జన్మించినటువంటి విధానముగా, మనము జన్మించినటువంటి విధానముగా ఉన్నటువంటి శుభయోగ గడియలన్నింటినీ ఒక దగ్గర చేర్చేటటువంటి విధానమైన సమయం కోసము చేసేటటువంటి సాధన. రాత్రిపూట చేసేటటువంటి సాధన మొత్తము 12 అక్షరాలతో ఉండేటటువంటిది. అసుర విధానములో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఈర్ష, ద్వేష ఇటువంటి అన్నీ కూడా తొలగించేటటువంటి విధానము. ముఖ్యంగా ఓర్వలేనటువంటి తనాన్ని తొలగించేటటువంటి విధానము. రేపటి రోజున ఎవరైనా చెడు ప్రయోగం చేయబోతున్నారు అన్నప్పుడు ఆ చెడు ప్రయోగం మన దాకా రాకుండా, ఆ కాలం అనేది అనుకూలించకుండా, ఆ కాలము అతను చెడు విధానమైన పూజను ఎవరైనా వేరే వ్యక్తి ప్రారంభిస్తున్నాడు అన్నప్పుడు ఆ కాలముతో ఉన్నటువంటి విధానముతోనే ఆ పూజని భగ్నం చేసే విధముగా చేయడం కోసము రాత్రిపూట చేసేటటువంటి కాళీ సాధన. ఈ కాళీ సాధనకు ఏమి చెయ్యాలి, ఏమి వదలాలి, తర్పణంగా ఏ ద్రవ్యాలు వాడాలి అనేటటువంటి విధానము ఉంటుంది. కాళీమాతకు వచ్చేసి ఉదయం పూట చేసేటటువంటి విధానములో కాళీదేవి మాతకు స్వయంగా చేయటానికి ఉండదు. 154 ఉపదేవతల విధానములో ఉన్నటువంటి కాళీదేవి మాతకు ఆ 154 దేవతల్లో మీ గురువు ఏ దేవతలకైతే చేయమంటారో ఆ దేవతలందరినీ కూడా ఒక కలశంలోకి ఆవాహన చేసుకోవాలి. ఆవాహన చేయాలంటే పూజా విధానం ఉండదు. గురువు ఏదైతే ఈ 32 అక్షరాలని నీకు ఉపదేశం చేశాడో ఆ 32 అక్షరాలతో ఒక్కొక్కసారి చదివి ఆ ఉపదేవతని పిలిచి ఆ కలశంలోకి ఆవాహన చేయాలి. కలశంలో ఏమేమి వేయాలి అనంటే 32 రకములతో ఉన్నటువంటి ప్రకృతి నుంచి శుభయోగమైనటువంటి సమయంలో వాడేటటువంటి విశేషమైనటువంటి మూలికలను తెచ్చుకోవాలి. మామిడి, వేప ఇటువంటి
తులసి ఇటువంటివన్నీ ఉంటాయి. అవన్నీ చెప్పాలి అని అంటే వీడియో చాలా పెద్దగా అవుతూ ఉంటుంది. కావాలన్నటువంటి వారు ఇకపై నుంచి మనము మన పోచమ్మ తల్లి దేవాలయంలో సాధనకు సంబంధించినటువంటి ఉపదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి అమావాస్యకి ఇక్కడే సాధన చేసుకొని మంత్రానుపదేశం తీసుకొని ఇక్కడ సాధన చేసుకొని ఉన్నటువంటి సందేహాలు తెలుసుకొని ఒక బుక్లో రాసుకొని వెళ్ళేటటువంటి అవకాశం కల్పించడం జరుగుతుంది. అయితే ఆ ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఆ 32 ద్రవ్యాలు చక్కగా అందులో వేయాలి. ఆ వేసేటప్పుడు గురువు ఉపదేవతల గురించి, కాళీమాత యొక్క ఉపదేవతల గురించి ఎలా తెలియచేస్తాడనేటటువంటిది. ఉపదేవతలు అనంటే ఎవరు ఉండరు. ఉపదేవతల్లో నీకు గురువు ఏ విధమైనటువంటి దేవతలను అందిస్తారో చూడాలి. ప్రత్యేకంగా 154 విధములతో ఉన్నటువంటి ఉపదేవతలతోనే కాళీ ఆరాధన చేయగలుగుతాం. లేదంటే కాళీమాత ఆరాధన అసలు చేయలేం. ఒకవేళ చేసినా కానీ అనుకూలించేటటువంటి కాలము కలిసి రాదు. అది కలిసి రావాలి అనంటే కాళీమాత యొక్క ఉపదేవతల యొక్క అనుగ్రహత కావాల్సిందే తప్పనిసరిగా. ఆ ఉదయం పూట ఆ దేవతలకు ఆ ద్రవ్యాలతో చేసి కలశ స్థాపన చేసుకొని ప్రతినిత్యము ఆ కలశానికి 9 రకములతో ఉన్నటువంటి పుష్పాలు కానీ 9 కలర్లతో ఉన్నటువంటి అక్షింతలని కానీ మనము ఆ మంత్రాన్ని చదువుతూ వెయ్యాలి. ఆ మంత్రము ప్రతిరోజు కూడా 338 సార్లు చేయాలి. ఇది చాలామంది ఏం చేస్తారంటే 108 సార్లు లేదంటే 148 సార్లు అని ఇట్లా ఎంచుకుంటూ ఉంటారు. అవి కూడా చాలా విశేషం. కానీ తంత్రములో, కాళీ విధానములో, దశమహాదేవతల విధానములో వివిధ విధములతో ఉన్నటువంటి సంఖ్యతో ఉండేటటువంటి జపాలు, సాధనలు, తర్పణాలు ఉంటాయి. అవి తెలుసుకుంటేనే మనకి కీబోర్డ్ అనేది దొరుకుతుంది. ఆ కీబోర్డ్లో ఏ అక్షరాన్ని ఒత్తాలనేటటువంటిది ఈ సంఖ్య ద్వారానే మనకు తెలుస్తుంది. అందరూ చేసేటట్టుగా 108 సార్లు లేదా 1116 సార్లు ఇలా చేస్తే కీబోర్డ్ అంతా కనబడుతుంది. కానీ కీబోర్డ్లో ఏ బటన్ ఒత్తితే కాళీదేవి ఉపదేవతలు స్పందిస్తారు ఏంటనేది తెలియదు. కాబట్టి ఈ 330 సార్లు ఏదైతే ఉందో అది చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అక్షంతలు ఒకసారి నలుపు, ఒకసారి తెలుపు, ఒకసారి ఆకుపచ్చ, ఒకసారి ఎల్లో కలర్, ఒకసారి రెడ్ కలర్ అనేటటువంటి విధముగా మంత్రము ఆ 32 అక్షరాలు చదవగానే కలశం పైన వేయాలి. ఇది దాదాపు 88 రోజుల వరకు కంటిన్యూగా చేయాలి. చేసిన తర్వాత రాత్రి సమయానికి వచ్చేటటువంటి విధానానికి గుమ్మడికాయని మాత్రమే పెట్టి చేయాలి. కూష్మాండలం ఏదైనా తెల్లటి గుమ్మడికాయ తెచ్చి ఆ గుమ్మడికాయని పెట్టి దానికి నల్లటి కాటుకతో 2 కళ్ళు, నాలిక, ముక్కు, చెవులు పెట్టి చక్కగా తెల్లటి పుష్పాలను పెట్టేసి గుమ్మడికాయ ఎదురుగా కూర్చొని కూష్మాండలాన్ని ఎదురు పెట్టుకొని సాధన చేయాలి రాత్రిపూట. రాత్రిపూట చేసేటటువంటి సాధన 177 సార్లు చేయాలి. ఈ సాధన చేసిన తర్వాత 88 రోజులు పూర్తయినాక ఆ గుమ్మడికాయని తీసుకొని చక్కగా ఇంటికి కట్టాలి. ఆ లోపల నీరు కారిన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ మొత్తం కూడా బయటికి తీసేస్తుంది. నీరు కారకపోయినాక కట్టిన తర్వాత కారుతుంది అని అంటే అప్పుడు కూడా తీసేస్తుంది నెగటివ్ శక్తిని. ఈ 2 చేయగలిగితే అప్పుడు ఫైనల్గా నీకు ఏం కావాలి అనేటటువంటి విషయాన్ని గురువు అడుగుతాడు. ఏది కాళీమాత, బ్రహ్మ సరస్వతి, తర్వాత గణపతి సరస్వతి, ఈ 3 విధానాలు కొనసాగితే అప్పుడు ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు నీ మనసులో ఉన్నటువంటి విధానమైన చివరి ఆలోచన చెప్పాలి. చివరి ఆలోచన అంటే సాధన కోసం వచ్చావు, ఫస్టే గురువు గారికి తెలియచేశావు. నేను ప్రత్యంగరాదేవి సాధన చేయాలనుకుంటున్నా, నేను వారాహిదేవి సాధన చేయాలనుకుంటున్నా, నేను లక్ష్మీదేవి సాధన చేయాలనుకుంటున్నా, లేదు నేను వెంకటేశ్వర స్వామి సాధన చేయాలనుకుంటున్నా. హైందవ విధానంలో ఏ దేవీ దేవతలైనా కావచ్చు, ప్రాసెస్ మాత్రం ఇదే విధంగా. ఈ విధంగా ఉంటేనే మనం సాధన చేస్తే ఆ దేవతల్లో తొందరగా ఆ దేవతల దగ్గరికి చేరి ప్రపంచాన్ని చూడగలిగేటటువంటి
ప్రపంచాన్ని చూడగలిగేటటువంటి అనుగ్రత మనం పొందగలుగుతాం. లేదు అనంటే చేసి 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 అలసిపోతాం, కానీ అసలైనటువంటి విధానాన్ని చూడలేం. ఇది సాధనలో ఉన్నటువంటి బేసిక్ విధానంతో ఉన్నటువంటి క్రియా పద్ధతులు. ఇటువంటి అన్నీ కూడా రేపు అమావాస్య నుండి నేర్పించడం జరుగుతుంది. నేర్చుకోవాలి అనుకున్న వారు ఎవ్రీ మంత్ అమావాస్యకి దేవాలయానికి చేరుకుంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్క దేవత విధానమైనటువంటి సబ్జెక్ట్ని తెలియచేయడం జరిగింది. అప్పుడు మీరు పరిపూర్ణంగా రాసుకొని ఆ దేవత విధానంలో సాధన విధానం ఎలా వెళ్ళాలనేటటువంటి దానికి సపరేట్గా ఎవరైతే సాధన మంత్రాని కోసం ఉపదేశం కోసం వచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్గా తయారు చేసి వాళ్ళు పెట్టినటువంటి మెసేజ్లకి నాకు సమయం దొరికినప్పుడు ఆ గ్రూప్లోనే నేను రిప్లై ఇస్తూ ఉంటాను. దానికి సంబంధించిన సాధనలో మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఇలానే ఈ విధమైనటువంటి ఖాళీ సాధన చేశాక మరి ఆ 9 రకాలైనటువంటి అక్షింతలను ఏం చేయాలి, గుమ్మడికాయ గురించి చెప్పాను. అక్షింతలు ఏం చేయాలి అన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆ కలశంలో ఉన్నటువంటి ఈ అన్ని రోజులు పూర్తయినాక సాధన ఖాళీ సాధన పూర్తయినాక అందులో ఉన్నటువంటి కలశంలో ఉన్నటువంటి ఆ ఉద్వాసన కూడా ఏంటంటే ఆ 32 అక్షరాలని చదివి చక్కగా కలశాన్ని ఆకాశానికి భూమికి తాకేయాలి. అంటే ఆకాశం పైకి లేపి భూమికి ఇలా తాకేయాలి. అలా 32 సార్లు చేయాలి. ఒక్కొక్క అక్షరం చదివేటప్పుడు పైకి, ఒక అక్షరం చదివేటప్పుడు కిందికి అనేటటువంటి విధానంగా ఉద్వాసన విధానం ఉంటుంది సాధకులకు. పూజా విధానమైనటువంటి ఉద్వాసన వేరు, సాధన విధానంలో ఉన్నటువంటి ఉద్వాసన వేరు. కాబట్టి అది 32 సార్లు చేయాల్సినటువంటి విధానం. అలా చేసిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా తీసి, సుగంధ పరిమళాలన్నీ తీసి, ప్రతిరోజును వేసినటువంటి 9 రకాల కలర్లు కలిగి ఉన్నటువంటి అక్షంతలలో కలిపి బాగా పౌడర్ చేయాలి. విశేషమైనటువంటి పౌడర్గా మెత్తగా దంచాలి. అదంతా ఒక దగ్గర స్టోర్ చేయాలి. చేసిన తర్వాత ఎప్పుడైతే నీవు ఒక పవిత్రమైనటువంటి విధానమైన దారిలోకి వెళ్ళాలి అనుకుంటున్నావు, ఆటంకం వస్తుందో, ఆటంకం కల్పించే వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తుల దగ్గర ఈ పౌడర్ తీసుకొని కొద్దిగా చేతికి రాసుకొని ఆ 32 అక్షరాల మంత్రాన్ని చదివితే ఆటంకం కల్పించే, కలిసి రానటువంటి కాలం ఏదైతుందో ఆ కాలాన్ని కలిసి వచ్చే విధముగా చేసేటటువంటి నీ శరీర ఆరాశక్తి డిజైన్ చేసుకుంటూ ఉంటుంది. కాళీదేవి ఆలోచన విధానంలో శుభయోగంలోకి వెళ్తూ ఉంటుంది. అటువంటి విధానము తప్పనిసరిగా చెయ్యాలి. గురువు మంత్రోపదేశం చేస్తాడు, నువ్వు ఇంటి దగ్గరకు వెళ్తావు, సాధన చేసుకుంటావు, ఆ సాధన నీకు కలిసి రావాలి, లేదు అనేటటువంటి విధానానికి ఆటంకాలు వస్తున్నాయి అన్నప్పుడు ఈ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు ఆ 9 రకాల బియ్యంతో కలిపి పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని, ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నప్పుడు చేతులకు రాసుకొని కాళీమాతకు నమస్కరించుకొని ఆ 32 అక్షరాలు ఒకసారి చదివి, తల్లి ఈరోజు ఎందుకు నాకు ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి కలుగుతుంది, ఈ పరిస్థితిని తొలగేటట్టుగా చేయగలవు అని చెప్పి అడిగితే తల్లి ఆ సమయం ఏదైతే నువ్వు సాధన చేసుకోవాలన్న సమయం ఉంటుందో ఆ సమయానికి అంతా క్లియర్ చేసి పెడుతుంది. అంటే డిస్టర్బెన్స్ అనేది ఉండదు, విశేషంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి సాధనలు మీకు తొందరలో నేను అందిస్తాను. నేర్పించాలనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాను.